అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి శుక్ల ఏకాదశి రాత్రి 9:19 వరకు, తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజాము 5:29 వరకు, తదుపరి మృగశిర. ఈరోజు పర్వదినం ఏకాదశి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. తదుపరి వృషభ రాశి. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి మిథున రాశి. గృహమున కొందరి మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాన అధికారుల అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తదుపరి కన్యారాశి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాన అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. గృహాన సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపైన మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలని అందుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మీకు చాలా మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. సంతానంతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం మీకు అందుతుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారాల్లో భాగస్థుల నుండి ఒత్తిడి పెరిగిపోతుంది.